హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఝాన్సీస్ టేస్టీ ఫుడ్. ఇవాటి మన వీడియో వచ్చేసి చికెన్ పప్స్. ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా చికెన్ పప్స్ని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. సమ్మర్ వచ్చిందంటేనే పిల్లలకి తప్పకుండా స్నాక్స్ చేసి ఇవ్వాలి. సమ్మర్లో అదేంటో కానీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా ఈవినింగ్ కాగానే ఏదో ఒకటి వేడివేడిగా తినాలనిపిస్తుంది కదా. ఇంకా లేట్ చేయకుండా మీ ఇంట్లో వాళ్ళకి ఇలా చికెన్ పప్స్ని చేసి పెట్టండి. మనం లేట్ చేయకుండా తయారీ విధానంలోకి అయితే వెళ్ళిపోదాం. వెడల్పుగా ఉన్న ఒక బేసన్ తీసుకొని మొదటగా 2 కప్పుల మైదాపిండి తీసుకోండి. దాంట్లోకే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని, కొంచెం ఉప్పుని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. బేకింగ్ పౌడర్ లేకపోతే ఇంట్లో వంట సోడా ఉంటుంది కదా, 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇలా మనం పిండి కలిపితే ముందుగానే ముద్ద కట్టాలి. అలా ముద్ద కట్టిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని వేస్తూ పిండిని మెత్తగా కలుపుకోండి. మరీ మెత్తగా కలపకండి. మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుతామో ఆ విధంగా ఇంకొంచెం లూజ్గా ఉండేలాగా బాగా కలపండి పిండిని. మనం ఎంత కలిపితే మనకి చికెన్ పప్స్ అంత పర్ఫెక్ట్గా వస్తాయి. అలా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెడదాము. మనం స్టఫింగ్ చేసుకునే లోపు అది నానుతుంది పిండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని, పచ్చిమిర్చిని వేసి 1 మినిట్ పాటు వేయించండి. అవి వేగిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 టీ స్పూన్ పసుపుని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచండి. నెక్స్ట్ మనము 200 గ్రామ్స్ చికెన్ని కీమా లాగా కొట్టించి తీసుకున్నాను. చికెన్ని ముందుగానే నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ వేగిన ఆనియన్స్, పచ్చిమిర్చిలోకి ఈ చికెన్ వేసేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మధ్యలో మధ్యలో కలుపుతూ మూత పెట్టేసి ఉడికించండి. వాటర్ అంతా ఫామ్ అయ్యి వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించండి. అలా వాటర్ అంతా ఫామ్ అయ్యి ఇంకిపోయిన తర్వాత రుచికి తగినంత ఉప్పుని, కారాన్ని వేసేసుకొని అలాగే కొంచెం చికెన్ మసాలాను వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత 1/2 టీ గ్లాస్ వాటర్ని వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోండి. మరొక 5 మినిట్స్ పాటు ఉడికించండి. చూడండి, చికెన్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఫైనల్గా కొత్తిమీరని వేసేసుకొని మరొకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి. మనకి చికెన్ పఫ్లోకి కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ కొంచెం పెద్దగా ఉన్న ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 4 టీ స్పూన్స్ మైదాపిండి తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వద్దనుకునే వాళ్ళు బటర్ అయినా యూజ్ చేయొచ్చు. ఆయిల్ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుంది కదా, అందుకని నేను ఆయిల్తో అయితే చూపిస్తున్నాను. అలా రెండు ఒక బౌల్లోకి వేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ముందుగా పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ పిండిని తీసుకొని మరొక 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేయండి. అలా పిండిని మంచిగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా ముద్దలు చేసుకొని పక్కన పెట్టుకోండి. నేను తీసుకున్న పిండికి అయితే 6 ముద్దల వరకు అయ్యాయి. చపాతీ ముద్దలు ఏ సైజులో అయితే చేసుకుంటారో అదే సైజులో చేశాను నేను. ఆ ముద్దలు పక్కన పెట్టేసి ఫ్లోర్ పైన కొంచెం కొంచెం పొడి పిండిని చల్లుతూ ఒక్కొక్క ముద్దను పెట్టుకొని ఒక్కొక్క చపాతీ అయితే చేసుకోవాలి. చపాతీ కర్రతో ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి. అన్ని చపాతీలని ఒకేసారి చేసుకొని పక్కన పెట్టేసి తర్వాత చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని దానిపైన పొడిపిండిని చల్లుకొని మనం మొదటగా చేసిన చపాతీని వేసుకోవాలి. అలా పొడిపిండి మనం ప్లేట్ పైన చల్లి వేయడం వల్ల మన చపాతీ అనేది ఆ ప్లేట్కి అతుక్కోకుండా ఉంటుంది. తర్వాత ఇంకొక చపాతీని కూడా చేశాను నేను. మనము ఆ ప్లేట్ పైన వేసుకున్న చపాతీ పైన మళ్ళీ పొడిపిండిని చల్లుకొని మనం చేసుకున్న చపాతీని వేయాలి. అదేవిధంగా నేను తీసుకున్న 6 ముద్దలకి 6 చపాతీలను చేసుకొని ఆ ప్లేట్ పైన పెట్టుకున్నాను. తర్వాత ఫ్లోర్ పైన మళ్ళీ కొంచెం పొడిపిండిని చల్లి ముందుగా ఒక చపాతీని వేసుకోవాలి. తర్వాత నేను మొదటిగా చేసిన క్రీమ్ ఉంది కదా, ఆ క్రీమ్ని ఈ చపాతీకి అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా పొడిపిండిని కొంచెం చల్లుకోండి. ఇలా చల్లుకున్న తర్వాత మరొక చపాతీని తీసుకొని పైనుంచి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ క్రీమ్ని వేసుకొని మళ్ళీ ఆ క్రీమ్ని అంతా అప్లై చేయండి. అప్లై చేసుకొని మళ్ళీ పొడిపిండిని చల్లుకొని మరొక చపాతీని పెట్టుకోండి. ఇదే విధంగా నేను తీసుకున్న 6 చపాతీలని ప్రిపేర్ చేశాను. 5 లేదా 6 చపాతీలు అయితే సరిపోతాయండి. 6 చేయాలని ఏం లేదు, 5 అయినా ఏం కాదు. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో ఒకదానిపైన ఒక చపాతీ వేసుకొని 6 చపాతీలను అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదా. పైనుంచి మరి కొంచెం పొడిపిండిని చల్లి చపాతీ కర్రతో ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా పైనగా ఇలా వెడల్పుగా అనుకోవాలి.
అలా అనుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగా చిన్నగా దగ్గరగా రోల్ చేసుకోండి నెమ్మదిగా. ఇలా రోల్ చేసుకొని లాస్ట్కి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ పెట్టి అతికించేసేయండి, అతుక్కుపోతుంది ఈజీగానే. ఇప్పుడు నైఫ్ తీసుకొని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోండి. చపాతీకి ఏ సైజులో అయితే ముద్ద తీసుకుంటామో ఆ సైజులో కట్ చేసుకోండి. అలా కట్ చేసుకొని చేయడం వల్ల చూడండి మంచి లేయర్గా పొరలుగా వస్తుంది మనకి చికెన్ పఫ్. ఫ్లోర్ పైన కొంచెం పొడిపిండిని చల్లుకొని మనం తీసుకున్న ఒక్కొక్క ముద్దను పెట్టి చపాతీ కర్రతో ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా నార్మల్గా ఇలా వెడల్పుగా ఒత్తుకోండి. పూరి ఏ సైజులో అయితే చేసుకుంటామో ఆ సైజులోకి ఒత్తుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా షీట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ షీట్ని మనం స్క్వేర్ షేప్లోకి కట్ చేసుకోవాలి. 4 సైజ్లో కట్ చేసామంటే మనకి ఇలా స్క్వేర్ షేప్లోకి అయితే వచ్చేస్తుంది. ఆ ఎక్స్ట్రా వచ్చిన ఆ పిండిని మనం ఇంకా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆయిల్లోకి వేపుకొని తినొచ్చు. మంచి క్రిస్పీగా మంచి టేస్టీగా ఉంటాయి. 10 డేస్ వరకు కూడా పాడవవు. ఇప్పుడు అలా మధ్యలోకి చికెన్ పెట్టేసుకొని 4 సైడ్స్ వాటర్ పెట్టుకొని ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని మరీ లాస్ట్గా కాకుండా ఇలా కొంచెం లోపలికని ప్రెస్ చేసుకోండి. అప్పుడే మనకి మంచి పొరలుగా వస్తాయి చికెన్ పప్స్. ఇంకొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. ఫ్లోర్ పైన కొంచెం పొడిపిండిని చల్లుకొని తర్వాత మనం తీసుకున్న ఒక ముద్దను పెట్టేసి ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా పూరి ఏ సైజులో అయితే ఉంటుందో ఆ సైజులో కొట్టుకొని 4 సైడ్స్ కట్ చేసామంటే మనకి స్క్వేర్ షేప్లోకి వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలోకి చికెన్ పెట్టుకోండి. చికెన్ పెట్టి 4 సైడ్స్ని వాటర్ అప్లై చేయండి. వాటర్ అప్లై చేసి ఇక్కడ చూపించిన విధంగా ఫోల్డ్ చేసి మరీ లాస్ట్గా కాకుండా కొంచెం లోపలికని ప్రెస్ చేసుకున్నారంటే మనకి చికెన్ పఫ్ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత డైరెక్ట్ ఆయిల్లోకి వేసుకొని కాల్చుకోవడమే ఉంటుంది. అలా కొంచెం లోపలికి ప్రెస్ చేస్తేనే మనకి మంచిగా బయటికి పొరలుగా వస్తాయి చికెన్ పఫ్స్ అని గుర్తుంచుకోండి. చూడండి అన్ని పఫ్స్ని అలా రెడీ చేసి పెట్టాను. ఆ ఎక్స్ట్రా పిండిని కూడా అలా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. వాటిని ముందుగా ఆయిల్లోకి వేయించుకొని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ మీడియం హీట్లోనే ఉండాలి, మరి ఎక్కువగా హీట్ అవ్వకూడదు. ఆయిల్లోకి ఎన్ని పప్స్ అయితే పడతాయో అన్ని పప్స్ని వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి కాల్వండి. మనకి అప్పుడే మంచి పొరలుగా వస్తాయి పప్స్ అని గుర్తుంచుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి కాల్చారనుకోండి పైన తొందరగా ఎరిపొచ్చేస్తాయి, అలాగే పొరలుగా రావు, లోపల కాలదు, పిండిగానే ఉంటుందని గుర్తుంచుకోండి. చూడండి మంచి పొరలుగా క్రిస్పీగా మనకి ఇంట్లోనే చికెన్ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా లేట్ చేయకుండా మీ ఇంట్లో వాళ్ళకి మీ పిల్లలకి ఇలా చికెన్ పఫ్స్ని చేసి పెట్టండి. మిమ్మల్ని మెచ్చుకోకుండా అస్సలు ఉండరు. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది పక్కాగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియో ఎలాగుందో కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఛానల్ని చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే నా వీడియో అయితే చూసేయచ్చు. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.